గడియారాలు ప్రాబ్లంను ఈజీగా చేయటం ఎలా? చూడండి ఒకసారి ఇక్కడ. ఒక రోజులో అంటే 24 గంటల్లో గడియారంలోని 2 ముళ్ళులు ఒకదానికి ఒకటి లంబంగా రైట్ యాంగిల్ అంటే 90 డిగ్రీస్ ఎన్నిసార్లు ఏర్పడతాయి? అంటే లంబంగా ఎన్నిసార్లు ఏర్పడతాయి అంటే చూడండి ఒకసారి. ఒక గంటకి 2 సార్లు, 12 గంటల్లో 22 సార్లు, 24 గంటల్లో 44 సార్లు లంబాలు ఏర్పడతాయి, లంబకోణాలు ఏర్పడతాయి. ఓకే, అయితే 2, 3, 3, 4 గంటల మధ్య 4 సార్లు ఏర్పడాలి, కానీ 3 సార్లు మాత్రమే ఏర్పడతాయి. అలాగే 8, 9, 9, 10 మధ్యలో 4 సార్లు ఏర్పడాలి, కానీ 3 సార్లు మాత్రమే ఏర్పడుతుంది. ఎందుకంటే చూడండి ఒకసారి, ఇదిగోండి 2, 3 మధ్యలో ఇదిగోండి ఇక్కడ ఒకసారి లంబం ఏర్పడింది. ఇదిగోండి ఇంకోసారి ఏం చేయాలి? ఇది తిరిగి ఇక్కడ దాకా వస్తుంది. ఇంకోసారి తిరిగి ఇక్కడ దాకా రావాలి. ఓకే, ఈ 2 ముళ్ళ మధ్య 15 నిమిష భాగాలు ఉండాలి. అయితే ఇక్కడికి వచ్చేలోపు ఈ చిన్న ముళ్ళు ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళిపోద్ది. సో ఇక్కడ దాకా వచ్చేటప్పటికి 55 నిమిషాలు తిరిగి వచ్చేటప్పటికి ఇది ఇక్కడికి వెళ్ళిపోద్ది. సో కాబట్టి ఈ 3 గంటల మధ్యలో 4 సార్లు ఏర్పడాలి, కానీ 3 సార్లే ఏర్పడింది. ఇక్కడ కూడా అంతే. కాబట్టి 24 గంటల్లో 2 ముళ్ళుల మధ్య లంబకోణాలు 44 సార్లు ఏర్పడుతుంది.